కూటమి ప్రభుత్వంలో స్కీంలను అమలు చేయడం లేదును కానీ స్కాములు చేస్తున్నారని, కోట్లు విలువ చేసే భూములను ఎకరం 50 లక్షలకు ఎలా కేటాయిస్తారని, ఇది అధికార దుర్వినియోగం కాదా అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ నిలదీశారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీతి నిజాయితీలకు మారుపేరైన ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని, జిందాల్ లాంటి సంస్థలను అవమానపరుస్తుందని విమర్శించారు. 1 2 3 4 వేల కోట్ల రూపాయల భూమిని 99 పైసలు అంటే ఒక రూపాయికి ఇచ్చిన సందర్భం. అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ. సరే, దాని గురించి ప్రజలు కూడా ఓకే, వాళ్ళు రావడానికి ఏదన్నా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే అనుకోవచ్చు. దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని, ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని, నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందనంటే, ఆ భూమి వేల కోట్ల రూపాయలు, ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరం 50 కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం 50 లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నా. ఏ బేసిస్లో మీరు దారాదత్తం చేస్తూ ఉంటారని అడుగుతా ఉన్నా. సుమారుగా 56 ఎకరాల భూమి, సుమారుగా దాని విలువ చూస్తే 3,000 కోట్ల రూపాయలు, దగ్గరలో 3,000 కోట్ల రూపాయల భూమిని అంటే ఎకరం 50 లక్షలకి ఏ రకంగా ఇస్తారనండి? నాకు అర్థం కాల. ఇంత అన్యాయమా? అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతూ ఉన్నారు. ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే 100 కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదండి. ఇప్పుడు నేను 6 సార్లు రావడం ఏంటి? అసలు నువ్వు స్వామిమాల్లో ఉన్నావా, దీక్షలో ఉన్నావా, అబద్ధాలు ఆడడం ఏంటి? అంటే నేను సంతకాలు పెట్టి నువ్వు ఆ అకౌంట్ చూసుకుంటున్నావా? నువ్వు ఎల్లుండవు కూడా. అన్నిసార్లు నేను కోవిడ్ టైంలో అన్నిసార్లు వెళ్ళాను. పొద్దున్న లెగిస్తే కోవిడ్ టైంలో అక్కడే ఉండేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. పేషెంట్ని జాయిన్ చేయడమే నా పని. ఆక్సిజన్ ఆన్ వీల్స్ పెట్టాను. రాజమండ్రిలో కాదు కదా, స్టేట్లో బహుశా ఎవరు కూడా అంత కార్యక్రమాలు చేసి ఉండరు. 25,000 మంది కిట్లు పంచిపెట్టాను. మొత్తం సిఎస్ఆర్ ఫండ్స్ కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ప్రజలకి చేరువుగా ప్రజలకు అందించే కార్యక్రమం చేసాం. నువ్వేదో 4 వంకాయలు 6 బెండకాయలు పంచి ఉండుంటావు నువ్వు. నేను చేసిన కార్యక్రమం అది. నేను 6 సార్లు వెళ్ళానని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులు అర్పి. ఇప్పుడు పుట్టినరోజుకి నివాళులు అర్పిస్తున్నారంటే నీకు మొన్నటిదాకా ఇంగ్లీషే రాదనుకున్నాను. తెలుగులో కూడా తమకున్న ప్రావీణ్యం ఏంటనేది కనబడుతుంది. అంటే మొన్న నీ పుట్టినరోజు అయింది, నీకు అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారా? ఏం బాబు ఈవీఎం, నీ పుట్టినరోజుకి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నివాళులు అర్పించారా? అంటే నీ తాలూకా తెలుగు ఎంత తెగులు పెడతా ఉందో అన్నది ఇక్కడే కనబడుతూ ఉంది.